హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమా ప్రాంతాల్లో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. విస్తృత తనిఖీలు జరిపిన పోలీసులు 16 మంది రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే సరైన పత్రాలు లేని కారణంగా 50 బైక్లు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీకి ఇక్కడ ఒక డిజైర్డ్ ఇంపాక్ట్ రావాలని కాలనీ వాసుల కోరిక మీద ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసి ఇక్కడ ఉన్న 16 మంది రౌడీ షీటర్లు, అదేవిధంగా 50 వెహికల్స్ లేని బళ్ళు, అట్లాగే ఒక స్కూల్ బస్, ఒక లారీ, ఒక 3 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. 2 కత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది ఒక బ్యాడ్ ఎలిమెంట్ నుంచి. ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఆ వెహికల్స్ని ఏదైతే రికార్డ్స్ లేవో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఆర్టీఏ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ రౌడీ షీటర్ల యొక్క వాళ్ళ యొక్క మూమెంట్స్ని, యాక్టివిటీస్ని కూడా వెరిఫై చేసి